పండగలొస్తే చాలు అలాగే గురువుగారిని సంప్రదించకుండా చాలామంది కూడా దీక్ష చేస్తూ ఉంటారు, నియమాలు పాటిస్తూ ఉంటారు, మంత్రాలు జపిస్తూ ఉంటారు. ఇంట్లో ఎక్కువగా చాలామంది అఖండ దీపాన్ని వెలిగించుకుంటూ ఉంటారు కదా. నిజంగా అఖండ దీపం ఇంట్లో వెలిగించవచ్చు అంటారా? ఒకవేళ వెలిగించగలిగితే కనుక నియమాలు ఏమైనా పాటించాలా? అఖండ దీపం ఎప్పుడూ కూడా ఏదైనా ముఖ్యమైన సందర్భాల్లో వెలిగించాలి. అఖండ దీపం ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నానంటే మనకు ఎప్పుడు అఖండ దీపం వెలుగుతుంది అంటారు. దాన్ని ఎప్పుడు చూసుకోగలిగే శక్తి నీలో ఉంటే అది ఎప్పుడు కూడా కొండెక్కకుండా, ఇంకా పూర్తిగా అర్థమయ్యే భాష చెప్పండి, ఆరిపోకుండా. ఆరిపోవటం అని అనకూడదు, కొండెక్కింది అని చెప్పేసి అనాలి. అందుకని ముందే చెప్పాను, జనానికి అర్థమవుతుందో కాదో అని మార్చి చెప్పడం జరిగింది. అలా కొండెక్కకుండా చూసుకోగలిగే సత్తా ఉంటే, ఆ ఓపిక, ఆ ఇది ఉంటే మనం ఇప్పుడు ఊరికి పోతాము, దాన్ని చూస్తామా? చూడలేము. ఇంటికి మొత్తం తాళాలు వేస్తాము, 2 రోజులు పోతాము, సరే నిండా నూనె పోసిపోయాము, ఏం కాదు అన్న ధైర్యంతో వెళ్ళాము. ఇల్లంతా పొగ కమ్ముకొని ఆగం అవుతుంది కదా. తలుపులు వేసి అఖండ దీపారాధన నుంచి తలుపులు వేసి 2 రోజులు ఊరికి పోతే ఇల్లంతా పొగ కమ్ముకొని ఉంటుంది కదా. అలా ఇబ్బందులు అవుతూ ఉంటాయి. కాబట్టి అఖండ దీపారాధన ఎప్పుడెప్పుడు చేయాలి అన్న లెక్కకు వస్తే, నువ్వు ఎప్పుడైతే దీక్షగా ఉండాలి అనుకుంటావో, అయ్యప్ప దీక్షలు ఉన్నాయి 40 రోజులు, ఆ సమయంలో చేసుకోవచ్చు. అమ్మవారి నవరాత్రులు, దుర్గా నవరాత్రులు చేస్తూ ఉంటాము. ఇంట్లో కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. ఆ దుర్గా నవరాత్రుల సమయంలో ఆ 9 రోజులు అంటే 10 రోజులు మొత్తం జాగ్రత్తగా చూసుకుంటూ ఆ 10 రోజులు చేయవచ్చు. అలా చేసుకోవాలి. ఒకటి, వివాహాలు చేస్తున్నాం, అబ్బాయి వివాహం అమ్మాయి వివాహం చేసేటప్పుడు అఖండ దీపారాధన చేసి, అంటే వెంకటేశ్వర స్వామి దీపారాధన చేసే ఆచారం ఉంటుంది. ఆ పెళ్ళి అయ్యేంత వరకు కూడా, అంటే మనం ఈరోజు పొద్దున దేవుడికి పూజ చేసి అఖండ దీపం ముట్టించాము, ఈరోజు రాత్రికి పెళ్ళి, మరో రోజు వస్తాము, అంతవరకు అఖండ దీపారాధన ఉండేట్లుగా మనిషిని ఏర్పాటు చేసుకొని అఖండ దీపారాధన చేయొచ్చు. అలాంటి ముఖ్యమైన సమయాల్లో అఖండ దీపారాధన చేయొచ్చు. కానీ ఎప్పుడూ అఖండ దీపారాధన నా ఇంట్లో వెలుగుతూ ఉండాలి, 365 రోజులు నా ఇంట్లో అఖండ దీపారాధన ఉండాలి అని చేసుకోవడం కొంచెం ఇబ్బందికరం. అంటే గురువుగారు మీరు చెప్పినట్టు ఇప్పుడు చూసుకునే విషయంలో ఒకవేళ అఖండ దీపం కొండెక్కితే ఎలాంటి పరిణామాలు ఉంటాయి? పొరపాటున కొండెక్కితే కొంత దుష్పరిణామాలు ఉంటాయని చెప్పచ్చు. అది ఏ విధంగా వస్తుంది అనేది చెప్పలేము. కానీ ఏదో ఒక చిన్న కీడైతే జరుగుతుంది. ఎందుకు అంటే నువ్వు దానికి పూజ చేసి ఒక దీక్షగా ఉండాలి అని చెప్పేసి పెట్టావు అంటే నీ దీక్ష భగ్నం అయినట్టే కదా. అక్కడ దీక్షాభగ్నం చేయకూడదు కదా. కాబట్టి దుష్ఫలితాలు వస్తాయి. అందుకే ఎప్పుడెప్పుడు అఖండ దీపం వెలిగించాలి అనేది శాస్త్రం చెప్పింది. కాబట్టి ఆయా సమయాల్లో వెలిగించడం ఉత్తమం.